ఉంటారు కదా, మీరు వీళ్ళందరినీ తీసుకెళ్తారు కదా, అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి అని అడిగితే అసలు కొన్ని కేసులు విన్నాను కదా, ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఆడపిల్లలు వెళ్ళిపోతారు, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతారు, ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతారు, అక్కడ బాయ్ ఫ్రెండ్స్ రమ్మనమంటాడు, వీళ్ళు వెళ్ళిపోతారు, బాయ్ ఫ్రెండ్ తాగిచ్చేస్తాడు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు, అది ఫుల్ తాగేసి నడిచేది కూడా ఉండదు, అసలు స్పృహ ఉండదు. ఆ టైంలో ఈ పిల్లగాళ్ళు ఏం చేస్తారు అని అంటే అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయికి క్యాబ్ బుక్ చేస్తారు, ఆ క్యాబ్లో పడేసి వాళ్ళు వెళ్ళిపోతారమ్మా. రైట్, అక్కడ మనకి బయటికి రానటువంటివి ఎన్నున్నాయో దారుణాలంటే ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేశారు. ఇట్లా వచ్చినటువంటి ఆ పక్కన కూర్చునేటటువంటి క్యాబ్ డ్రైవరు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఒక ఆడపిల్ల స్పృహ లేకుండా, పైగా ఈ పబ్బులకి వేసుకెళ్ళేటటువంటి డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది, మాట్లాడుతున్నారు కదా నువ్వు కళ్ళు మూసుకోవాలని, ఇలాంటి నిజంగా ఇలా తన్నేవాళ్ళు ఎవరు లేక మాట్లాడుతూ ఉన్నారు. ఆ పిల్లలు అలాంటి బట్టలు వేసుకొని ఆ బట్టలు ఒంటి మీద ఉన్నాయో లేని స్పృహలో తప్పి పడిపోయి ఉంటే ఎన్ని అఘాయిత్యాలు జరిగే సందర్భాలు పక్కన పెడితే మానవత్వం ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లు ఉన్నారమ్మా. వాళ్ళు ఆ పిల్లలు ఒకళ్ళిద్దరు నాకు చెప్పిన స్టోరీలు వింటే వామిట్స్ చేసేసుకుంటారు వీళ్ళు కారులో, ఆ తాగింది ఎక్కువైపోయి వామిట్స్ చేసేసుకుంటే వీళ్ళు లొకేషన్ పెడతారు, ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి లేచి ఆ ఇల్లా అపార్ట్మెంటా హాస్టలా ఏదో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అక్కడ ఆపిన తర్వాత ఇది లోపలికి వెళ్ళే పొజిషన్ కూడా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఆ టాక్సీ అక్కడ ఆపేసేసి క్యాబ్ అక్కడ ఆపేసి పక్కన కూర్చొని మెలకు వచ్చేదాకా ఉండి, మెలకు వచ్చిన తర్వాత కనుక్కొని వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళినటువంటి మంచి క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు. కానీ ఎంతమంది ఉంటారు తెలియదు. ఈ మత్తులో ఎన్ని జరుగుతాయో జరిగింది కూడా వాళ్ళకి హోష్ ఉండదు. ఇన్ని దారుణాలు ఆడపిల్లల మీద జరుగుతున్నాయి. మగపిల్లల విషయానికి కూడా వద్దాం. వీళ్ళు వయసులోకి రాకముందే వీళ్ళు మందు అలవాటు చేసుకొని శరీరానికి సిగరెట్లు, మందు, డ్రగ్స్ అలవాటు చేసేసుకొని ఆ కల్చర్లోకి వెళ్ళిపోయి ఈరోజు ఏ పిల్లవాడైనా తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నాడా, కుటుంబాన్ని గౌరవిస్తున్నాడా? సరే, ఇవి రెండు గౌరవించట్లేదు, పక్కన పెడదాం. వాడి శరీరం 25 ఏళ్లకు వచ్చేసరికి ఎందుకు హార్ట్ అటాకులు వస్తున్నాయి వీళ్ళకి? సరైన నిద్ర లేదు, సరైన తిండి లేదు. ఈ బయట ఉండేటటువంటి తిండిలో ఎన్ని కలుస్తున్నాయో, ఎన్ని విషాలు కలుస్తున్నాయో వీళ్ళకి ఏం తెలుసు? అది తిని ఆ తిండ్లు వీళ్ళ బాడీ మీద, వీళ్ళ లివర్ మీద, వీళ్ళ హార్ట్ మీద, వీళ్ళ పాంక్రియాసిస్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఎవరికి తెలుసు? ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు? ఎంజాయ్ మీ దుంపల దగ్గర మీ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, మీ జీవితాలు తగలయ్యా. ఈ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి అని పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు తిని తాగి ఏం చేసి వాళ్ళ శరీరాలను కొల్లపరుచుకోవడానికి మీ ప్రేమనిస్తున్నారంటే మరి ఈ పేరెంట్స్కి ఒక నమస్కారం. అంటే పేరెంట్స్ కూడా ఇప్పుడు హై కల్చర్కి అలవాటు పడిపోయారు. అంటే హై క్లాస్ వాళ్ళు ఇలా ఉండాలి అని కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారు. నలుగురిలో గ్లాస్ పట్టుకొని తాగడం అనేది ఒక హై క్లాస్ సొసైటీలో మేము చాలా రిచ్, లేకపోతే మేము చాలా పాష్ అని చూపించుకోవడం కోసం పిల్లల ముందు పేరెంట్సే తాగుతూ, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఈ మధ్య ఒక లంచ్కి పిలిస్తే వెళ్ళారు. వెళ్తే ఆ అమ్మాయి ఏదో వాళ్ళందరూ ఆల్కహాల్ ఆర్డర్ చేసుకున్నారు, తిను ఏదో థమ్స్అప్ ఏదో ఆర్డర్ చేసుకుంది. ఈవెన్ దో వాళ్ళు గ్లాస్కి ఇలాగ పెట్టి చేర్స్ అని చెప్పేసి చెప్పారట. చేర్స్ చెప్పిన తర్వాత అమ్మాయి గ్లాస్ పక్కన పెట్టేసి ఇలా చూస్తే అసలు అయ్యో అపచారం, అలా పెడతావేంటి? చైర్స్ చెప్పిన తర్వాత గ్లాస్ కింద పెడతావు, అసలు నీకు సెన్స్ ఉందా? నీకు ఇదేనా నీకు మీ పేరెంట్స్ నేర్పించిన కల్చర్ అని చెప్పేసి అని అంటే ఈ అమ్మాయి తెల్లమొహం వేసిందట. ఏం చెప్పాలి? ఆ మాటలు మాట్లాడిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదే కల్చర్ నుంచి వచ్చారో ఒకసారి అడగాల్సిందమ్మా. ఒకటి, ఎంత దరిద్రంగా తయారవుతున్నారు అని అంటే, అరే నీ సంప్రదాయాన్ని నువ్వు వదిలేసుకుని ఎవడో సంప్రదాయాన్ని తెచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకున్నావంటే అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్నట్టే కదా. అక్రమ సంబంధానికి దీనికి పెద్ద తేడా ఏమి లేదమ్మా. ఎందుకనంటే సక్రమ సంబంధాలు ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటాయి. అక్రమ సంబంధాలన్నీ మీరన్నట్టుగా ఆ పిల్లవో చక్కగా కూల్ డ్రింక్ ఏదో ఆర్డర్ ఇచ్చుకొని కూర్చుంటే మీ అమ్మ ఎట్ట పెంచింది అని అడిగిందంటే అదే ప్రశ్న ఈవిడేస్తే నీ అమ్మ నిన్నిట్ట ఎట్ట పెంచిందని పాపం మన ఈ వెళ్ళిన పిల్ల సంస్కారంతో పెంచింది కాబట్టి వాళ్ళ అమ్మ ఆ ప్రశ్న వేయలేదు వాళ్ళని. మరి వీళ్ళు ఏ సంస్కారంతో పెరిగారు? ఏ సంస్కారంతో వీళ్ళమ్మ పెంచింది వీళ్ళని? ఎలాంటి సంస్కారాన్ని ఏ విధంగా ఇది చేయాలనుకుంటున్నారు? చూడమ్మా, వీళ్ళకి ఎవ్వరికి జీవితం విలువ తెలియదు. పిచ్చి డబ్బులు ఒకటి వస్తాయి, ఓకే, లేదా పిచ్చి డబ్బులు ఉంటాయి, దాన్ని ఎట్లా వాడాలో తెలియక దాన్ని ఏదో చేసేయాలి.
పులిని చూసి నక్క వెనకటికి వాతలు పెట్టుకుందంట. పులిని చూస్తే అందరు భయపడుతున్నారు, ఎందుకంటే పులికున్న చారలు చూసి అని. కాబట్టి నేను కూడా చారలు పెట్టుకుంటే బాగుంటుంది అని ఒంటి నిండా వాతలు పెట్టుకుందంట. పెట్టుకొని ఒళ్ళంతా పులి పడిపోయి మూలిగి చచ్చిపోయిందంట. వీళ్ళు చేసేటటువంటిది ఇదే. కల్చర్ అనేటటువంటి పేరుతోటి నేర్చుకొని వీళ్ళ ఒళ్ళు గొల్ల చేసుకొని, ఇల్లు గొల్ల చేసుకొని, ఈరోజు ఈ పిల్లలందరూ ఎడ్యుకేటెడ్ పిల్లలు జెన్జీలందరూ కూడా చాలా వరకు కూడా దొంగతనాలకు